హలో ఆల్, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్. మనకి హాలీవుడ్లో మైండ్ బెండింగ్ మూవీస్ అంటే గుర్తొచ్చే డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలెన్ గారు. ఆయన తీసిన మూవీస్లో ఆయన తీసిన మూవీస్ ర్యాంకింగ్ వైజ్ ఇది నా ఒపీనియన్ చెప్తా. నేను ఒక బ్యాట్మ్యాన్ బిగిన్స్ ఒకటి చూడలేదు, మిగతా అన్నీ చూసా. వాటిని మనం లిస్ట్ అవుట్ చేద్దాం, ఏది టాప్ 10 టాప్ 1 అని. ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాము. ఆయన నెంబర్ 10 ఇన్సోమినియా. క్రిస్టోఫర్ నోలెన్ గారు తీసిన మూవీస్లో ఇది అంటే స్ట్రేట్ ఫార్వర్డ్లో ఉంటుంది. అంటే స్క్రీన్ ప్లేలో కానీ స్టోరీలో కానీ మొత్తం స్ట్రేట్ ఫార్వర్డ్లో ఉంటుంది. అంటే ఎక్కువ కన్ఫ్యూజన్ లేకుండా చాలా నార్మల్గా ఉంటుంది మూవీ. మన హీరో సైకిల్ కిల్లర్ని పట్టుకోవడానికి వెళ్తాడు, మన హీరోకి ఒక ప్రాబ్లం ఉంటుంది, అలా స్ట్రేట్ ఫార్వర్డ్లో ఉంటుంది. అందుకే దీన్ని నెంబర్ 10లో ఉంచా. ఆయన నెంబర్ 9 డార్క్ నైట్ రైజెస్. మనకి ఈ మూవీలో జోకర్ లేని లోటు చాలా స్పష్టంగా తెలుస్తుంది. కానీ నాకు ఆ మూవీ చూసినప్పుడు తెలిసింది ఏంటంటే హీత్ లెడ్జర్ గారు ఆ మూవీ తీసాక చనిపోయారని. ఇన్ఫ్యాక్ట్ ఎందుకో కొంచెం క్రిస్టోఫర్ నోలన్ మూవీస్లో బాగానే ఉంటుంది, కానీ ర్యాంకింగ్ వైజ్ చూసుకుంటే టాప్ 9. నెంబర్ 8 టెనెట్. ఈ మూవీ చూసాక అయితే మీకు అర్థమవుతుంది, లేదంటే మొత్తానికి అర్థం కాదు, అట్లుంటుంది మూవీ. టోటల్ కన్ఫ్యూజింగ్. ఆ స్క్రీన్ ప్లే కానీ ఆ టైం లైన్స్ కానీ ఎక్కడి నుంచి రాస్తాడో ఏమో క్రిస్టోఫర్ నోలన్ మామ తెలియదు, కానీ మొత్తం మూవీస్ అన్నీ టైంతో ఆడుకుంటాడు. అండ్ ఈ మూవీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో నెంబర్ 7లో ఉంచా. మీరు టాప్ 10లో ఉంచుతారా, టాప్ 5లో ఉంచుతారో కామెంట్ చేయండి. అండ్ టాప్ 7 డన్కిర్క్. ఈ మూవీ కూడా వార్ బ్యాక్డ్రాప్లో క్రిస్టోఫర్ నోలన్ గారు అద్భుతంగా తీశారు. ఒకవేళ మిస్ అయి ఉంటే చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఆ విజువల్స్ కానీ, ఆ స్టోరీ టెల్లింగ్ కానీ, చెప్పాను ఇక టైంతో ఆడుకుంటాడని. ఎలాగో ఖచ్చితంగా చూడండి. కన్ఫర్మ్ చూసారనుకుంటున్నా, ఒకవేళ మిస్ అయితే చూడండి. ఇదే టాప్ 7 మూవీ డన్కిర్క్. అండ్ టాప్ 6 వచ్చేసి ఫాలోయింగ్. క్రిస్టోఫర్ నోలన్ గారు తీసిన ఫస్ట్ మూవీ. అండ్ ఈ ఫస్ట్ మూవీ నుంచే మనతో మైండ్ గేమ్ మొదలెట్టేశాడు. ఈ మూవీ అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది, అండ్ ఇంగ్లీష్లోనే ఉంది ఓన్లీ. ఆ స్క్రీన్ ప్లే మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. అంటే ఒక్క సీన్ నుంచి ఇంకో సీన్కి జంప్ అవుతూ ఉంటుంది. ఆ స్టోరీ కానీ, ఆ నరేషన్ కానీ, అండ్ లాస్ట్కి వచ్చే ట్విస్ట్ కానీ అన్నీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. జస్ట్ 1.5 hour ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఒకవేళ మిస్ అయ్యి ఉంటే. నోలెన్స్ ఫస్ట్ మూవీ. అండ్ టాప్ 6 ది ప్రెస్టీజ్. ఎవరు గొప్ప మెజిషియన్, నువ్వా నేనా అనే పోరులో జరిగే మూవీయే ఇది. అండ్ ఈ మూవీ స్క్రీన్ ప్లే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒకటి క్యారెక్టర్ సైడ్ నుంచి రన్ అవుతాయి, ఇంకోటి వేరే సైడ్ నుంచి రన్ అవుతూ ఉంటుంది స్క్రీన్ ప్లే. అండ్ లాస్ట్కి వచ్చే ట్విస్ట్ ఎవ్వరూ కూడా గెస్ చేయలేరు. నోలన్ మామ తీసిన మూవీస్లో ద బెస్ట్ ట్విస్ట్ అని చెప్పొచ్చు ఈ మూవీ. అండ్ టాప్ 5 అండ్ ద డార్క్ నైట్. ఈ మూవీ అందరూ చూసేది జస్ట్ జోకర్ కోసమే. ఇంపాక్ట్ ఆ లెవెల్లో ఉంటుంది. మరి ఆల్మోస్ట్ అందరు చూసేసారని అనుకుంటున్నా. అసలు ఈ మూవీ టాప్ 1లో పెట్టాలి, కాకపోతే ర్యాంకింగ్ వైజ్ చేస్తున్నాం కాబట్టి నాకెందుకో నా ఒపీనియన్ ప్రకారం టాప్ 5 అనిపించింది. మీరే పొజిషన్లో పెడతారో కామెంట్ చేయండి. అండ్ టాప్ 3 వచ్చేసి ఇంటర్స్టెల్లార్. ఈ మూవీ సైన్స్ ఫిక్షన్ జోనర్లో వచ్చింది. అండ్ టైంని చాలా బాగా యూజ్ చేసుకున్నాడు అని చెప్పచ్చు క్రిస్టోఫర్ నోలన్ గారు. టైం అంటే ఆ ప్లానెట్ పైన ఉండే ఇయర్స్, ఇక్కడ మనం జీవించే ఇయర్స్ తోటి ఇలా చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారు క్రిస్టోఫర్ నోలన్ గారు. ఖచ్చితంగా చూడండి మిస్ అయి ఉంటే.
అండ్ నెక్స్ట్ నెంబర్ 2 ఇన్సెప్షన్. కలలో కళ, ఆ కళలో ఇంకో కళ. అసలు ఈ కాన్సెప్ట్ అసలు క్రిస్టోఫర్ నోలన్ గారు ఎలా రాశారో తెలియదు, కానీ ఆ స్క్రీన్ పైన ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అసలు ఆ కళలో కళ, ఆ క్లైమాక్స్ సీన్ అయితే చాలా అద్భుతంగా తీశారు. అండ్ అది ఒక షాట్ ఉంటుంది, ఇట్లా రోల్ అవుతూ ఉంటుంది బిల్డింగ్ మొత్తం. అది నిజంగా చేశారంట క్రిస్టోఫర్ నోలన్ గారు. ఎంతైనా ఆయనకున్న డెడికేషన్ అలాంటిది. ఇలాంటి సినిమాలు ఆయన ఇంకా తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ నెంబర్ 1 మూమెంటో. అదేనండి, మన గజిని సినిమా లేదు, అది దీని నుంచే ఇన్స్పైర్ అయ్యారు. ఈ మూవీ స్క్రీన్ ప్లేని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే క్లైమాక్స్తో సీన్ స్టార్ట్ అయ్యి అండ్ స్టార్టింగ్తో మూవీ ఎండ్ అవుతుంది. ఇది అసలు క్రిస్టోఫర్ నోలన్ గారు అతనికి 15 మినిట్స్కి ఒకసారి మర్చిపోవడం కాదు, మనమే 15 మినిట్స్కి ఒకసారి సినిమాని మర్చిపోతాం. అలా తీశారు మూవీ. ఖచ్చితంగా ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ అది స్క్రీన్ ప్లేని అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. రీసెంట్గా వచ్చిన ఓపెన్ హైమర్ని ఏ ప్లేస్లో ఉంచాలో తెలియలేదు. కాబట్టి మీరు ఒకవేళ ర్యాంకింగ్ వైజ్ ఇస్తే ఓపెన్ హైమర్కి ఏ ప్లేస్ ఇస్తారో చెప్పండి. నాకెందుకో మూవీ అంతగా నచ్చలేదు. బట్ ఎందుకంటే కాన్వర్జేషన్స్ హెవీ అయిపోతాయి. అంటే ఒక టైం వరకు ఓకే, కానీ మరీ ఎక్కువ కాన్వర్జేషన్స్ వస్తూ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ మూవీ మొత్తం కాన్వర్జేషన్స్ తోటే ఉంటుంది. అందుకనేమో కొంచెం డిసప్పాయింట్ చేసింది మూవీ. మీరు ఏ ప్లేస్ ఇస్తారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆల్ ఇన్ వన్.